హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనండి పచ్చి కొబ్బరితో గోంగూర పులిహోర చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలండి: ఒక కప్పు వచ్చేసి రైస్ తీసుకున్నాను, పొడి పొడిగా వండి పెట్టుకున్నానండి. గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, ఒక కప్పు తీసుకున్నాను. ఇవి ఒక చిన్న కట్టలు 3 కట్టలు ఉంటాయండి. కొబ్బరి అండి, పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను, కరివేపాకు, ఇంగువ అండి. పచ్చిపప్పు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను, మినపప్పు ఒక హాఫ్ స్పూను, ఒక స్పూన్ వచ్చేసి మూంపల్లీలండి, ఒక 10 జీడిపప్పులు తీసుకున్నాను. కారం వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను, పసుపు కొద్దిగా అండి, జీరా పౌడర్ కొంచెమే తీసుకున్నాను, ధనియా పౌడర్ కొద్దిగా అండి, మిరియాల పొడి కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి అండి మిక్సీకి బట్టి తీసుకొస్తాను ముక్కలుగా కట్ చేసి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు పోసుకున్నాను. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. పచ్చిపప్పు, మినపప్పు, వేరుశనగ పప్పులు, ఎండుమిరపకాయలు అండి, జీడిపప్పులు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు కూడా కొద్దిగా వేసానండి. తాలింపు వేగింది కదండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిక్సీకి పట్టిన కొబ్బరి వేసుకుందామండి. ఇది ఒక 3 స్పూన్లు ఉంటుంది. ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. పచ్చి కొబ్బరి కూడా వేగిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోనే గోంగూర ఉడికించుకుందాము. మెత్తగా అయిపోవాలండి, చాలా పేస్ట్ అయిపోవాలి, అప్పుడు వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరలోనేనండి కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, మిరియాల పొడి అండి. మూత పెట్టేస్తున్నానండి, మెత్తగా మగ్గుతుంది కదా. ఒక 2-3 స్పూన్లు వాటర్ పోసండి, మూత పెట్టేస్తాను. మనం పోసిన ఆయిల్ పైకి రావాలమ్మా, అంతవరకు కొంచెం తిప్పుకుంటూ ఉందాము. ఇక రైస్ వేసేసుకుందాము. కొంచెం గోంగూర తీసుకుందామండి, ఇంత పట్టదేమో. పులుపు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసుకుందాము. గోంగూర రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకుందామండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, సాల్ట్ వేసుకుందామమ్మా. తాలింపు దినుసులు కూడా వేస్తున్నానండి. అయిపోయిందండి పచ్చి కొబ్బరి గోంగూర పులిహోర. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మీకు ఇష్టమైతేనండి క్యారెట్ తురుము కూడా వేసుకోండి. రుచి మాత్రం అద్భుతంగా ఉందండి. అసలు నేను ఇప్పుడే తిని చూశాను. పచ్చి కొబ్బరితో గోంగూర పులిహోర చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను మైసూర్ పాక్ కూడా చేశానండి, నెల్లూరు స్పెషల్ పప్పు పులుసు కూడా చేశాను. అవి కూడా లాంగ్ వీడియోసేనండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.